రాహుల్ ఎప్పుడు ఇంతే, చెప్పిన పని చెప్పిన టైంకి ఎప్పుడు చేయడు. టైం అవుతుంది రాహుల్, తొందరగా రావచ్చు కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఎప్పుడు ఇంతే, అన్నమాట నిలబెట్టుకోడు. సినిమాకి వెళ్దామని తనే ప్రపోజ్ చేశాడు. సరే రెడీ అయి కూర్చుంటే లేట్ చేస్తున్నాడు. మగవాళ్ళకి ఆడవాళ్ళని టెన్షన్ పెట్టడంలోనూ ఏడిపించడంలోనూ ఉన్న సరదా మరెందులోనూ రాదు కాబోలు. సినిమా సంగతి దేవుడెరుగు, కాళ్ళు లాగుతున్నాయి. రాహుల్ వచ్చింటాడు. అయ్యగారికి నూరేళ్ళు. ఎవరు లేరేంటి? ఆటలుగా ఉందా? నిన్నేం చేస్తానో చూడు. విచిత్రంగా ఉంటే కాలింగ్ బెల్ మోగుతుంది, ఎవరు కనపడడం లేదు. రంగనాకి 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 అమ్మా రంగనాకి రంగనాకి అయ్యో రంగనాకి రంగనాకి ఇదంతా డ్రామానా? నిజం అనుకున్నా ఎంత కంగారు పడ్డానో తెలుసా? డ్రామాలు అంటే మీ మగాళ్ళకి కాదు, మా ఆడవాళ్ళకి తెలుసు. నిజంగా నువ్వు చెన్నై పిశాచివే. అది సరే కానీ సినిమాకి వెళ్దామని చెప్పి లేట్కి ఎందుకు వచ్చావు? అబ్బా దానికి ఇంకా చాలా టైం ఉంది కదా. అబద్ధం ఆలస్యం మీ మగవాళ్ళు, తోడల్లులే. ఆశ ఆత్రం తొందరపడతాను మీ ఆడాలకు తోబుట్టులే. సర్లే, ఆఫీస్ నుండి వస్తే పీకల దాకా మెక్కుంటావు, వెళ్ళి పడుకో. అబ్బా రంగనాయకి ఎందుకంత కోపం? చేసిన తప్పులని చేసేసి ఇప్పుడు నేను కోపం తెచ్చుకున్నానంటావా? మళ్ళీ ఇదో పోటాట. ఒకసారి నేను చెప్పేది విను. చెప్పు. సినిమాకి వెళ్దామని ప్రపోజల్ పెట్టింది ఎవరు? నువ్వే. టికెట్స్ బుక్ చేసింది ఎవరు? అది కూడా నువ్వే. కానీ ఇంటికి ఆలస్యంగా వచ్చింది ఎవరు? నేనే. సినిమాకి ఇంకా చాలా టైం ఉంది. అసలు పెద్దవాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమో నాకేం తెలీదు. నాకు తెలుసు, నిదానమే ప్రధానం అన్నారు. వాళ్ళే ఆలస్యం అమృతం విషయం అని కూడా అన్నారు. ఆలస్యం నేను చేయడం లేదు, నీ కోపతాపాలతో నువ్వే చేస్తున్నావు. అసలే రకుల్ ప్రీత్ సినిమా రాక వచ్చింది, మొదటి నుండి చూసేయాలి. ఓహో అంత ఇష్టమా? అయితే నన్ను వదిలేసి తనని పెళ్లి చేసుకో. చా నిన్నెందుకు వదిలేస్తాను? నువ్వు స్పేర్ గా ఉంది కానీ. అదే సరదాగా అన్నాను రంగనాయకి. ఏంటి సరదా? పెళ్ళని ఏడిపించడం సరదానా? నిన్ను మా తెలుగు వాళ్ళకి మాటల్లో ఎటకారం ఇష్టం, మీ అరవ వాళ్ళకి కూరల్లో కారం ఇష్టం. మాకు మమకారం కూడా ఇష్టమే. మీలాంటి కొరివిదయ్యాల కళ్ళల్లో కొరివికారం కొట్టడం అంటే కూడా ఇష్టమే. ఓకే ఓకే, నో మోర్ జోక్స్. 5 minutes లో రెడీ అవుతా. అదేంటి 5 minutes కౌంట్ స్టార్ట్ అయింది? అమ్మో దీని పిచ్చి పరాకాశం చేరింది. త్వరగా రెడీ అవడం బెటర్. పూచింది పూల చెండు, నవ్వింది గర్ల్ ఫ్రెండ్, చెయ్యరామ జాగ రొమాన్స్, అందుకు భలేగా ఛాన్స్. పూచింది పూల చెండు, నవ్వింది గర్ల్ ఫ్రెండ్, నన్నా నన్నా. అమ్మో ఈ పాట నిందనుకో రకుల్ ప్రీత్ సింగ్ గురించి అనుకుంటుంది. పాట మార్చాలి. వెల్కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి, వెల్కమ్ టు ద పార్టీ అబ్బ టచ్ మీ. అమ్మో వద్దులే, ఇది ప్రమాదమే. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇవ్వాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇది కరెక్ట్. ఏమైంది సడన్ గా మసగా కనబడుతుంది? లేదు చూపేదో తేడాగా ఉంది. నా ఫ్రెండ్ డాక్టర్ మోహన్ ఫోన్ చేస్తాను. హలో ఒరే మోహన్, నాకేదో అయిందిరా. ఏమైందిరా? నా కన్ని మసగా కనిపిస్తున్నాయిరా. ఎప్పటి నుండి? ఇప్పటి వరకు అంతా బానే ఉందిరా, జస్ట్ ఇప్పుడే అంత మసగా అయిపోయింది. అంటే చీకటి పడ్డాకన్నమాట. వాంతులు వికారంగా ఏమైనా ఉందా? లేవు. అంటే ఇది రేచీట్ అయి ఉంటుంది. పగలైతే బాగానే కనపడుతుంది,
రాత్రులు అయితే మాత్రం కనపడదు. అయ్య బాబోయ్, ఇప్పుడు ఎలారా? కంగారు పడద్దు, రేపు హాస్పిటల్కి రా, చూస్తాను. సరేరా. ఇదేంటి దేవుడిలో దెబ్బ కొడేశాడు? నాకు రేచికట. నో నెవర్. ఇది ఎక్కడ కర్మ బాబు, నా ఇంట్లో నేనే నడలేకపోతున్నా. అంతేలే, ఒంట్లో బాగోపోతే ఇంట్లో కూడా ఇబ్బందే. రాహుల్, టైం అవుతుంది, త్వరగా వస్తానన్నాక ఇంత లేట్ ఏంటి? సారీ రంగనాకి, నేను సినిమాకి రావడం లేదు. మనం సినిమాకి వెళ్ళడం లేదు. ఏ ఇంతలో ఏమొచ్చింది? అది రంగనాకి, అది చెప్పు, ఏంటి విషయం? సడన్ గా ఈ మార్పు ఏంటి? ఆ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కాదట, అందుకే నేను రాను. ఏంటి, నీకేదో అయ్యింది? ఏమీ అవ్వలేదు. నాకు రేట్ చేయడం చెప్తే నీ ముందు చిన్న పోవాలి, అందుకే చెప్పను. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కాకపోతే సినిమాకి రావా? నిన్ను కాకుండా ఎప్పుడైనా వేరే వాళ్ళ సినిమాకి తీసుకెళ్ళానా? లేదు. అలాగే ఆ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కాకపోతే నేను చూడను. ఓ మై గాడ్, నీకు పిచ్చెక్కింది. కాదు, నువ్వే పాజిటివ్ గా మారావు. అయినా మీ ఆడలు ఎందుకు ఇంత అసూయతో ఉంటారు? అసలు ఇప్పుడు నేను అనేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. భర్తలుగా మారాక మేము చాలా హక్కులను కోల్పోతున్నాం. మేము ఎవరిని చూడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. చివరికి మాకు ఇష్టమైన హీరోయిన్ సినిమా కూడా మేము వెళ్ళకూడదు. డౌటే లేదు, రేపు నిన్ను ఏ భూత వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా ఏ గాలి దూలో సోకుంటుంది. నో, ముందు నాకు ఆన్సర్ చెప్పు. మీ ఆడవాళ్ళు ఎందుకు ఇంత పాజిటివ్ గా ఉంటారు? ఎందుకంటే మీ మగవాళ్ళు టీ లాంటోళ్ళు. అందులో యాలక్కాయలు, లవంగాలు ఎన్ని కలిపినా మిక్స్ అయిపోతాయి. అలాగే మీ మగవాళ్ళ మనసు కూడా, ఎంతమంది అమ్మాయిలైనా మిక్స్ అయిపోతారు. మరి మీ ఆడవాళ్ళు? మేము కాఫీ లాంటి వాళ్ళం. అందులో పాలు తప్ప ఏం కలిపినా విరిగిపోతుంది. అలాగే మాకు పాల లాంటి భర్త, పంచదార లాంటి అనురాగం తప్ప ఏం కలవకూడదు. అమ్మరంగనాకి, ఆఖరికి మగాళ్ళని ఆడాలని కాఫీలతో నువ్వు టీలతోనే పోల్చేసావా? ఏంటది? ఏం లేదు, అంతా ఓకే. ఈ రాహుల్ని నమ్ముకోవడం కంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. పొద్దున్నుంచి సినిమా సినిమా అని ఆశపెట్టి ఇప్పుడు హ్యాండ్ ఇచ్చాడు. టీవీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు, కానీ మొత్తానికి ఏదో సినిమా వస్తుంది. నాకు రీచ్ ఇవ్వడం తెలియకూడదు అంటే సినిమాని ఎంజాయ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలి. అమ్మ, ఈ రాక్షసు వచ్చినట్లుంది, ఇంకొంచెం ఎక్కువ యాక్ట్ చేయాలి. సూపర్. కమాన్ 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 కమాన్, సూపర్. అది హలో, కొంచెం ఇటు కూడా చూసి ఎలా ఉన్నానో చెప్తారా? అలా అడిగా? మామూలుగానే ఉన్నావు. ఏంటి మామూలుగా ఉన్నానా? పక్కింట్లో పేరెంటానికి వెళ్ళాలని ఇంత బాగా రెడీ అయితే మామూలుగా ఉన్నానంటావా? పేరెంటానికి వెళ్ళడానికి తయారైందా? ఏదో సర్చ్ చెప్పి మేనేజ్ చేద్దాం. అంటే నా కళ్ళకి నువ్వు ఎప్పుడు అందంగానే ఉంటావు రంగనాయకి, అందుకే అలా అన్నాను. అంతేలే, రకుల్ ప్రీత్ సింగ్ ని చూసిన కళ్ళతో పెళ్ళాన్ని చూస్తే లోకువేలే. అయ్యో, అది కాదు. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలిసిందిలే. సినిమాకి తీసుకువెళ్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చినప్పుడు నాకు అర్థమైంది. బా, అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉంది రంగనాయకి, అందుకే సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశా. ఆహా, తీరుబడిగా కూర్చొని టీవీలో రకుల్ ప్రీత్ సింగ్ సినిమా చూడడం ఆర్జెంట్ ఆఫీసర్ కదా? ఏంటి, టీవీలో రకుల్ సినిమా వస్తుందా? ఎలా బుక్ అయిపోయినంటారా బాబు? అది కాదు రంగనాయకి. ఏం తెలియనట్టు అమాయకంగా పోజ్ ఒకటి. ఈ పర్ఫార్మెన్స్ లో నిన్ను కొట్టేవాడు ఎవడు లేట్లే, యాక్షన్ చింపేస్తావు. నేను చెప్పేది విను రంగనాయకి. నాకు ఓపిక లేదులే, కానీ నేను పేరెంటానికి వెళ్తున్నాను. అయ్యో రంగనాయకి, రంగనాయకి. దోబి వస్తే ఈ బట్టలు అతనికి ఇవ్వు. రంగనాయకి, ఎదిగో రంగనాయకి. వెళ్ళిపోయినట్టుంది అమ్మాయి. ఇప్పుడు దోబి వచ్చినా భయం లేదు, బట్టలు ఇస్తాను, వెళ్ళిపోద్ది. నాకు రేచి చేయడం తనకు తెలియదు. ఈ అపార్ట్మెంట్ లో భార్యాభర్తలు పోట్లాడుకుంటున్నారంట. ఎస్ఐ గారు వివరాలు కనుక్కొని రమ్మన్నారు, కానీ ఈ ఫ్లాట్ నంబర్ మర్చిపోయాను. ఎలా? సరే, ఈ ఫ్లాట్ లో అడిగి చూద్దాం. హలో, ఎవరండి లోపల? దోబి వచ్చినట్టుంది, ఎందుకు అలా వస్తుంది? హలో, ఏంటండి లోపల ఎవరంటే పలకరే? లోపలికి వచ్చేసావా? ఇంకా మిరపకాయ కాకిలా అరుపులేంటి? మా ఆయనకి కొంచెం తిక్కనే అమ్మాయి చెప్పిన మాట కరెక్టే అన్నమాట. ఏంటి
బట్టలన్నీ ఇలా ఒళ్ళో పెట్టుకున్నావు? ఏంటి ఎలా అడుగుతుంది? కొంప తీసేదన్న పొరపాటు జరిగిందా? నీ బట్టలు మొత్తమే పక్కన పెట్టుకున్నావు. ఏదైనా క్యాంప్కి వెళ్తున్నావా? ఓహో అదే సంగతి. రంగనాయకి బట్టలు వదిలేసి నాకు మాత్రం తీశానన్నమాట. జాగ్రత్తగా ఉండకపోతే నాకు రీచ్ ఇగటని ఏదైనా జోవియల్ గా మార్చేద్దాం. ఆహా, అదే రేపు నేను ఆఫీస్కి వెళ్ళగానే మా ఆవిడ స్టీల్ సామాన్లు వండమని నా బట్టలు మొత్తం వాడికేసేస్తుందేమోనని భయపడి సూట్ కేసులో సర్దుకుంటున్నాను. అంతేనా లేదా ఏదైనా క్యాంప్కి వెళ్తున్నావా? ఏంటి పిచ్చి ప్రశ్నలు? ఈ బట్టలని తీసుకెళ్లి ఉతికి ఇస్త్రీ చేసి తీసుకురా. హా? ఏంట్రా, నన్ను నా డ్రెస్ ని చూసి కూడా నన్ను బట్టలు ఉతుకమంటున్నావంటే నీకు ఎంత బలుపో అర్థమవుతుంది. అక్క, ఎవరక్క నువ్వు? నీలాంటి శాడిస్ట్ భర్తలు తోలు తీసే కానిస్టేబుల్ రాములమ్మని. ఇలా ఎందుకు వచ్చావక్క? నువ్వు హింసిస్తున్నావని మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. సినిమా తీసుకెళ్లిపోవడం గృహహింస? మీరు పెళ్ళాలని ఎందుకు తీసుకెళ్తారా? ప్రియురాల్ని తీసుకెళ్తారు కానీ. నాకే ప్రియురాలు లేదక్క. అయినా మా ఆవిడ నా మీద కేసు పెట్టడం ఏంటి? ఉండు, దాని సంగతి చెప్తాను. ఈ కానిస్టేబుల్ రాములమ్మ ముందే నువ్వు ఇలా అంటున్నావంటే నేను లేనప్పుడు ఆ పిల్లని ఇంకా ఎంత హింసిస్తున్నావో అర్థమవుతుంది. నీ పని చెప్తానుండ్రా. అవా, అయ్యో, అబ్బా, అయ్యో, ఔ! ఆగురా, నీ అక్క, పని కొట్టకక్క. చెప్తాను. అక్క, ఆగు, అయ్యో. ఇష్, అమ్మాయ్యా వచ్చేసాం. రంగనాయకి కొంచెం వాటర్ పట్టరా. ఇదిగో ఆ, రాహుల్, ఏంటి ఈ రోజు ఇంత త్వరగా వచ్చేసావు? ఇక నుండి ఇలాగే వస్తాను. అలానే మా బాస్ మీద ఒట్టేశాను. పాపం ఆయన చేశాడు మధ్యలో. నా బాస్ అవడం ఆయన కర్మ. హ, సరేగా నేను మంచి టీ పట్టరా. ఏంట్రా రాహుల్, బయట పెద్ద హీరోలో ఫోజు కొడతావు కదా, నీకు రేచకటేంట్రా? నీ వయసు వాళ్ళకి రావాల్సిన జబ్బేనా ఇది? అయినా వచ్చేసింది. డాక్టర్ కన్ఫర్మ్ చేసి చెప్పేశాడు కదా. జీవితంలో వసంతం అంటే ఇదే యాదవ. రాత్రి పగలు చూడగలిగినప్పుడు ఫ్రెండ్స్ పార్టీలను తిరిగేవాడివి. ఇప్పుడు చూడు, పగలు తప్ప రాత్రి చూడలేవు. హ్మ్, నీ లైఫ్ లో సగం గట్టి అయిపోయింది. చూడు, ఇప్పటికొచ్చి తలనొప్పి కూడా ఎప్పుడు టాబ్లెట్లు వేసుకోలేదు కదరా. ఇప్పుడు డజన్ల కొద్ది బిళ్ళలు మింగాలి. కర్మరా కర్మ. ఎంజాయ్ ఎంజాయ్ రా. రాహుల్, నిజంగానే నమ్మలేకపోతున్నాను తెలుసా? ఏంటది? నేను ఇంటి అడగడమా? కాదు, అది ఎప్పుడు జరిగేదేగా. నేను చెప్పేది నువ్వు ఆఫీస్ నుండి త్వరగా రావడం గురించి. అందులో గొప్ప విషయం ఏముంది? నాకు గొప్ప విషయమే. పెళ్ళైన కొత్తలో అప్పుడెప్పుడో సినిమాలకి షికార్లకి నన్ను తిప్పేవాడివి. మళ్ళీ అలాంటి రోజులు వచ్చాయనిపిస్తుంది. పోనీలే, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, అది చాలు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతం నాకు 2 కోరికలున్నాయి. ఏంటవి? 1, డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడం. 2, నువ్వు ఇంటికి త్వరగా రావడం. ప్రస్తుతం నా 2 కోరిక తీరిపోయింది. సినిమాకి వెళ్దాం పదా. నో, ప్రస్తుతం నాకు సినిమాలు అంటే చిరాకు. నేను రాను. ఓహో, ఊళ్ళో నీ హీరోయిన్ సినిమాలే లేవు కదా? నువ్వు హీరోయిన్ అనుకో, నాకు వేరేదేదో గుర్తు వస్తుంది. ఏం గుర్తొస్తుంది? నువ్వు నిన్న పేరెంటానికి వెళ్ళిన తర్వాత ఆపేసవి చెప్పు. వద్దులే, ఒక్కోసారి పొరపాటు ఎవరో చేస్తే పెనాల్టీ ఇంకెవరికో పడుతుంది. నీతో వచ్చిన ప్రాబ్లమే ఇది. అన్ని సగం సగమే చెప్తావు. వెళ్ళి ఫ్రెష్ అవు. సర్లే. జాగ్రత్త. నా ఇల్లు నాకు వెళ్ళిపోవడం అంటే అబ్బా, లోకం అంతా ఎంత మసకగా ఉంది. రాత్రులు చూడలేకపోతున్నందుకే నేను ఇంత బాధపడుతున్నానే. అసలు చూడలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే డొనేట్ యువర్ ఐస్ అన్నారు. ఏంటి రాహుల్, ఏడవకుండానే మంచి మెక్క? మరేం చేయను? రోజు ఏం చేస్తావు? టీవీ చూడమో, సెల్ ఫోన్ లో టెంపుల్ రన్ ఆడమో చేస్తావు కదా, అది చెయ్యి. ఇప్పటి నుంచి అలాంటి పనులు చేయను. త్వరగా ఇంటికి వచ్చేసి మా ఆవిడతో సరదాగా కబుర్లు చెప్తూ గడిపేస్తాను. మరి అలాగే కూర్చుంటావా? రా, ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకుందాం. నో, నేను ఎక్కడికి రాను. ఇక్కడే కూర్చొని నా ఆత్మకథ రాసుకుంటాను. నువ్వేమైనా జైల్లో ఉన్నావా ఆత్మకథ రాసుకోవడానికి? పద, కిచెన్కి వెళ్దాం. శోభనం గదిలో అమ్మాయి మూడు రాసేటప్పుడు రైటర్ మూడు చెడగొట్టకూడదు రంగనాయకి. పాపం చుట్టుకుంటుంది. ఏం కాదు, పద. ఇది ఫిక్స్ అయిపోయినట్లుంది, వెళ్ళక తప్పదు. సరే అయితే నా చేయి పట్టుకుని కిచెన్ లోకి రొమాంటిక్ నన్ను నడిపించుకుంటూ తీసుకెళ్ళి. ఏంటో ఇవాళంతా విచిత్రంగా చేస్తున్నాడు. సరే పద.
చూసావా ఎంత రొమాంటిక్ గా ఉందో. నాకేం అలా అనిపించట్లేదు. ఒక గుడ్డి ముష్టోని వాళ్ళ ఆవిడ రోడ్డు దాటించినట్టుంది. చిచ్చి, నీకు అసలు రొమాంటిక్ సెన్సే కాదు, కామన్ సెన్స్ కూడా లేదు. సర్లే, ఆ వంకాయలు కోయ్. సరే. ఏంటి వంకాయలు కోయమంటే కత్తి యుద్ధం చేస్తున్నావు? అది నన్ను చంపొద్దు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఓహో అలాగా, అయితే ఉల్లిపాయలు కోయ్. ఆ, అన్నిటికీ ఓవర్ యాక్షన్ అలవాటైపోయింది. రాహుల్ ఏమైంది? వీటిని చంపుతుంటే నాకు ఏడుపు వస్తుంది. సంతోషించాలే గాని నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో. నేను వంట పూర్తి చేసుకుని వస్తాను. నో, నువ్వే రొమాంటిక్ గా తీసుకెళ్ళు. కర్మ, ఇవాళేంటో అంత కొత్తగా చేస్తున్నావు. సరిపోదా? దీని అమ్మ జీవితం అన్ని మసగా కనబడుతున్నాయి. రాహుల్, నేను బంగాళదుంప కుర్మా, చామదుంపల పులుసు బాగా చేస్తానని అత్తయ్య గారు చెప్పారు. ఓకే గాని ఇప్పుడు నేను తింటున్న అందులో ఏ కూర? నీకు టేస్టే తెలీదు. టేస్ట్ ఏంటి, ఎప్పుడే మాట్లాడాలో కూడా తెలీదు. ఏదో సరదాగాను, నీ వంట సంగతి నాకు తెలియదా ఏంటి? చూడు, ఇప్పుడు నేను ఏ కూర ఏంటో కళ్ళు మూసుకొని చెప్పేస్తాను. ఆహా, అయితే కళ్ళు మూసుకో. ఇప్పుడు చెప్పు. ఒరే రాహుల్, ఇరుక్కుపోయావురా, జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. చెప్పు రాహుల్, అదేం కూర? నాకు తెలీదా? ఇది చామదుంపల పులుసు. మహాప్రభు, అది బంగాళదుంప కుర్మా. నువ్వు ఇలా మార్చేస్తే నేనేమైపోవాలి? నాకు వంట నేర్పిన మా అత్తగారు ఏమైపోవాలి? మరి అదేంటి ఇందాక చామదుంపల పులుసు అన్నావు? అది బాగా చేస్తాను అని చెప్పాను, ఇప్పుడు వండాను అని చెప్పలేదు కదా. అయినా అంత పెద్ద కళ్ళున్నాయి కదా, చూసుకొని చెప్పొచ్చు కదా. నో, ఈ రోజు నేను అన్ని పనులు కళ్ళు మూసుకునే చేస్తాను. అబ్బబ్బా, ఎందుకలా? తెరిచినా కనిపించవు కాబట్టి. ఆ? ఏంటి? ఏం లేదు, నేను ఒకసారి పట్టుబడితే 100 సార్లు పట్టినట్లే. అందరికీ అహంకారంతోనూ డబ్బు మదంతోనూ కళ్ళు మూసుకుపోతాయి అంటారు. నీకు పట్టుదలతో మూసుకుపోయాయన్నమాట. ఏంటి ఇప్పుడు నువ్వేమన్నా అన్నావా? అన్నాను, తినవయ్యా తిను అన్నాను. అమ్మే, కళ్ళతో పాటు చెవులు కూడా డాష్ అని భయపడ్డాను. ఏంటి? ఏం లేదు, వంట చాలా బాగుంది అని అన్నాను. సర్లే తిను. రంగనాయకి నో మైండ్ వాయిస్, అన్ని పైకే చెప్పాలి. మైండ్ వాసులు వేయడానికి మనదేమైనా అత్త కోడళ్ళ సీరియల్లా? టీవీలో సూపర్ సీన్ వస్తుంటే చూస్తున్నాను. అవునవును, సమంత సూపర్ గా యాక్ట్ చేస్తుంది, నవ్వలేకపోతున్నాను. వెనకటికి ఒక సామెత ఉందంట, అసలే కోతంట, ఆ పైన అది కళ్ళు తాగిందంట, ఆ తర్వాత నిప్పు తొక్కిందంట. అలా ఉంది నీ వ్యవహారం. ఇవాళ ఏమైంది బాబు నీకు? ఏమైంది? ఏమైందా? అది కామెడీ సీన్ కాదు, ట్రాజడీ సీన్. హీరోయిన్ సమంత కాదు. ఏంటో, నాకు నీ పేరు మోహన్ తప్ప మిగిలిన ఆడవాళ్ళు ఎవరు పెద్దగా నాకు గుర్తుండరు. ఇది బొత్తిగా క్రీమ్ బిస్కెట్. నిన్నేగా రకుల్ ప్రీత్ సింగ్ గురించి అంత గొప్పగా చెప్పా, ఇప్పుడేమో ఇలాగా. ఫ్లోలో 1,00,000 అంటాం, కానీ అందరికంటే భార్య ఎక్కువ. ఎవరు కావాలండి? లోపలికి పదమ్మా చెప్తా. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? ఏంటి రంగనాయకి, దోబి బట్టలు తీసుకొచ్చిందా? అబే సాలే, చూసినప్పుడల్లా నీకు దోబి గుర్తొస్తుందేంట్రా? వంగబెట్టి ఉతుకుతా. అక్క రావాలమ్మా, మళ్ళీ వచ్చేసావా? అగ్గది అలా గుర్తుండాలి. ఏమ్మా, ఈ సాలెగాడు బాగా చూసుకుంటున్నాడా? చూసుకుంటున్నాడు. సినిమాకి అవి తీసుకెళ్తున్నాడా? మాకు సినిమాలు అవి పడవండి. మరి ఏం పడతాయి బే? నీకు టీవీలో అమ్మాయిలంటే ఇష్టమంటగా? టీవీలో అమ్మాయి కాదండి, సినిమాలో నెంబర్ 1 హీరోయిన్. సాలే, పెళ్ళాన్ని ఎదురుగా పెట్టుకుని ఇంకొక అమ్మాయిని పొగుడతావా? తిత్తి తీస్తా. రంగనాయకి, ఈ రాక్షసు నుంచి నన్ను రక్షించు, చంపేస్తుంది. నీ మొగుడికి ఏమైనా పిచ్చుందా ఏంటి? నేను కొడతానంటే నా వెనుకొచ్చి దాక్కుంటున్నాడు. నన్ను చూసి పెళ్ళాం అంటున్నాడు, కాసేపు దోబి అంటున్నాడు. ఏంటిదంతా? పిచ్చేం లేదండి, ఆ ఫ్యామిలీ అంతా కొంచెం కామిక్ టైపు. ఎంత పెద్ద సీరియస్ సీన్ అయినా కామెడీ చేసేస్తారు. అమ్మోయ్, రంగనాయకి అనుకో రావులమ్మను పట్టుకున్నట్టున్నాను. ఈసారి జాగ్రత్తగా రంగనాయకినే పట్టుకోవాలి. ఏంటంటావేంటి? ఈ పిచ్చి, నేను వెళ్ళి మెంటల్ డాక్టర్ ని పంపిస్తాను. అమ్మా, నన్ను క్షమించు. అమ్మా, నన్ను క్షమించు.
రంగనాయకి నన్ను క్షమించు. నాకు ఈ మధ్య రేచి ఇక్కడ వచ్చింది. రాత్రులు సరిగా కనపడటం లేదు. దానికి ఇంత చేస్తావేంటయ్యా? ఇది ఏమన్నా రాకూడని చెప్పా. అయినా నీ పెళ్ళాం దగ్గర దాయాల్సిన అవసరం ఏముంది? అవును రాహుల్, ఇది క్యూరబుల్. రోజు టాబ్లెట్స్ తో పాటు క్యారెట్ జ్యూస్ తాగవనుకో, అది తగ్గిపోతుంది. ఆగాగు, ఇతని పేరు రాకేష్ కాదా? నా పేరు రాకేష్ కాదండి, రాహుల్. అప్పుడు నీ పేరు స్వాతి కూడా కాదు? కాదండి, రంగనాయకి. ఓ, వేరే ఫ్లాట్ కి వెళ్ళబోయి ఈ ఫ్లాట్ కి వచ్చినట్టున్నాను. సారీ. ఇదిగో రాహుల్, జాగ్రత్త. ఆ, నువ్వు రంగనాయకే కదా? నవ్వుతుంది. నవ్వుతుంది.